హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకు యూట్యూబ్లో అయితే అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. అదే యూట్యూబ్ కొలాబరేషన్. సో ఈ కొలాబరేషన్ ఏంటంటే మనకు వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇన్స్టాలో ఎప్పటి నుండో ఇన్వైట్ కొలాబరేటర్స్ అని మనం ఏదైనా పోస్ట్ ఆర్ రీల్ అప్లోడ్ చేసే ముందు మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కొలాబ్ యాక్సెప్ట్ చేస్తే మనకు ఈ విధంగా 2 అకౌంట్స్లో ఆ పోస్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీకు ఇప్పుడు యూట్యూబ్లో కూడా సేమ్ అదే విధంగా మీకు కొలాబరేషన్ అనేది ఆప్షన్ వచ్చింది. మరి దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫస్ట్ వాట్ ఈస్ కొలాబ్ అనేది చెప్తాను. మీరు యూట్యూబ్ ఆర్ ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు మీకు ఇంకొక ఇన్వైటర్ని మీరు ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఆ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కొలాబరేషన్ అంటారు. సో ఆ వీడియో అనేది మీ ఛానల్లో ఇంకా వాళ్ళ ఛానల్లో 2 ఛానల్స్లో అనేది డిస్ప్లే అవుతుంది. మీరు యూట్యూబ్లో ఎవరితోనైనా కొలాబరేషన్ చేసే ముందు ఆ ఛానల్ వాళ్ళు మీకు తెలిసి ఉండాలి. అండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ కొలాబరేషన్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. మీకు కూడా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కొలాబరేషన్ అనేది మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోకైనా ఏం కాదు, అప్లోడ్ చేస్తున్న వీడియోకైనా ఏం కాదు. ఫస్ట్ సపోజ్ మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి మీకు కింద ఆప్షన్స్ ఇన్వైట్ కొలాబరేటర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఏ విధంగా ఇన్వైట్ కొలాబరేటర్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పైన మీకు ఆల్రెడీ ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. అండ్ కింద ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్న వీడియోకి సేమ్ ఈ విధంగానే వస్తుంది. సో ఇన్వైట్ కొలాబరేటర్ పైన క్లిక్ చేశాక అక్కడ మీకు తెలిసిన యూట్యూబర్ ఛానల్ అయితే అక్కడ సెర్చ్ చేయండి. సో నేను నాదే ఇంకొక ఛానల్ని అక్కడ సెర్చ్ చేసి అక్కడ ఓకే చేశాను. సో ఇన్వైట్ చేశాక కింద ఎలో అనలిటిక్స్ వ్యూయింగ్ అని ఉంది కదా, అది మీరు ఆఫ్లో ఉంచాలా ఆన్లో ఉంచాలా మీ ఇష్టం. అదేంటంటే మీ వ్యూస్ అండ్ రెవెన్యూ వాళ్ళకి తెలియాలి కొలాబరేషన్ వాళ్ళకి అంటే మీరు ఆన్లో ఉంచుకోవచ్చు, లేదంటే ఆఫ్లో ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కింద క్రియేట్ లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని ఇక్కడ షేర్ బటన్ పై ఉంటుంది కదా, షేర్ బటన్ పై క్లిక్ చేశాక అంటే మీకు తెలిసిన యూట్యూబర్స్ వాళ్ళని ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యారా లేదా యూట్యూబ్లో సో ఎనీ సోషల్ మీడియాలో కాంటాక్ట్ అయ్యారా వాళ్ళకి ఈ లింక్ అనేది షేర్ చేసేయండి. నేనే ఇంకొక ఛానల్ని నా ఛానల్ని కొలాబ్ చేశాను కాబట్టి నా సెల్ఫ్ వాట్సాప్కి అయితే సెండ్ చేసేసుకున్నాను. సెండ్ చేశాక మీరు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి అక్కడ సేవ్ పై క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా సేవ్ అయ్యాక అక్కడ మీరు ఒకవేళ వ్యూస్ మళ్ళీ వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ మేనేజ్ పై క్లిక్ చేసేసి అక్కడ ఎనలిటిక్స్ ఆఫ్ చేసుకుంటే మీకైతే ఆఫ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా సేవ్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో వచ్చాక ఇప్పుడు నేను మీరు కొలాబరేషన్ రిక్వెస్ట్ అయితే వాళ్ళకి పంపించారు కదా, ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలో కూడా చూపిస్తాను. సో మీరు పంపించిన ఆ లింక్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూపిస్తాను. వాళ్ళ యొక్క వైటీ స్టూడియో యాప్ అనేది ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేస్తారు ఫస్ట్. సో వాళ్ళకు ఒక 2-3 ఛానల్స్ ఉన్నా కూడా వాళ్ళ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఏ ఛానల్కి అయితే కొలాబ్ చేశారో అది ఓపెన్ చేసేసి ఈ విధంగా ఉంచి తర్వాత మీరు పంపించిన లింక్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ అయితే వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను సెండ్ చేసుకున్న లింక్ని ఓపెన్ చేస్తే కొలాబరేషన్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అక్కడ యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ 2 ఉంటాయి. మీకు ఒక తెలియని వాళ్ళు మీకు ఒకవేళ యాక్సెప్ట్ అంటే మీకు కొలాబరేషన్ పంపిస్తే డిక్లైన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు తెలిసి చేస్తే అక్కడ యాక్సెప్ట్ చేస్తే మీ ఛానల్లో ఇంకా వాళ్ళ ఛానల్లో కూడా ఆ యొక్క వీడియో అనేది ప్లే అవుతుంది. దానివల్ల మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ రీచ్ కూడా వస్తుంది. సో నేను ఇక్కడ యాక్సెప్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఆ వీడియో అనేది నేను చూసాను, యాక్సెప్ట్ అయితే చేశాను. సో నా ఛానల్కి నేనే కొలాబరేషన్ పంపించి యాక్సెప్ట్ అయితే చేశాను. మీకు తెలిసిన వాళ్ళతో మీరైతే ఒక పార్ట్నర్షిప్గా అనుకొని ఈ విధంగా కొలాబరేషన్ చేసుకుంటే మీకు వ్యూస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను ఆ యాక్సెప్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఏ విధంగా ప్లే అవుతుందో నేనైతే చూపిస్తాను. ఫస్ట్ నేను ఆ లింక్ రిసీవ్ చేసుకున్న ఛానల్ అయితే ఓపెన్ చేసి చూస్తే నాకైతే ఎక్కడా కనిపించలేదు ఆ వీడియో. మీకే లైవ్లో అయితే చూపిస్తున్నాను. సో ఈ విధంగా నేను నా ఛానల్లో చూసుకుంటే రిసీవ్ చేసుకున్న లింక్ ఛానల్లో ఆ యొక్క వీడియో అనేది కనపడలే. సో సూన్ అయితే కనపడుతుంది. అండ్ నేను పంపించిన ఛానల్ నుండి అయితే నేను మీకు చూపిస్తాను. ఆ వీడియో ఓపెన్ చేశాక మీకు సేమ్ మనం ఇన్స్టాలో ఏ విధంగా కొలాబరేషన్ మనకైతే కనిపిస్తుందో 2 ఛానల్స్లో
ఆ 2 అకౌంట్లో ఒక వీడియో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ యొక్క ఛానల్ అనేది మీకైతే ఓపెన్ చేసి ఆ వీడియో అనేది చూపిస్తాను చూడండి. సో నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో అనేది ఈ వీడియో. సో ఇది చూస్ చేశాక మీకు చూసుకుంటే అక్కడ 2 అకౌంట్లు అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కొలాబరేషన్ చేసుకుంటే మీకు వ్యూస్ అనేది పెరుగుతుంది అండ్ తొందరగా రీచ్ అనేది వస్తుంది. సో ఇలాంటి కొత్త అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.